నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత అయినటువంటి లోకేష్ గారికి మా యొక్క విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ ఏమిటంటే రోస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినట్లయితే మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి సార్. ఇది కోర్టులో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ముందే వేయడం జరిగింది. 77 జీవో ప్రకారము ఈ రోస్టర్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా సంవత్సరాలు బట్టి చదువుతున్నాం సార్. ఇక్కడ చదువుతున్నందువలన మళ్ళీ పాత వాళ్ళు కూడా పాత జీవో ప్రకారం కూడా వాళ్ళకు కూడా కేసు వేయవలసి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ ముందే మాకు ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్. చాలామంది విద్యార్థులు చాలామంది చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందువలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్. అందువల్ల మీరు దయచేసి రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మా లాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీపీఎస్ చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం సార్. అది ఒకవేళ పెట్టినా అది చాలా కోర్టుల వైపు మళ్ళీ రాని వాళ్ళు రోస్టర్ పాయింట్ లేని వాళ్ళు కూడా చాలామంది కేసులు వేయడం జరుగుతుంది. అలాగే మొన్న జార్ఖండ్ ప్రభుత్వము చాలా సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు రోస్టర్ పాయింట్ తప్పు వల్ల ఉద్యోగాలు ఇవ్వడం వలన కూడా తిరిగి బ్యాక్ చేయడం చేస్తారు సార్. అలాగే మన పంజాబ్లో అలాగే రోస్టర్ పాయింట్ వల్ల కేసు అయ్యింది. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల రోస్టర్ పాయింట్ క్లియర్ వల్లే ప్రతి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా చెప్పింది. అది ఇక్కడితోనే ఆగస్తారు. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మొత్తం నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది. అప్పుడు అందుకే మీకు ఉద్యోగం ఇమ్మని మేము చెప్పడం లేదు సార్. ఇప్పుడు ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ ఒక 1 month 2 months మీరు 15 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజుల్లో కూడా మీరు అది క్లియర్ చేసుకుని మా వల్ల తప్పు ఏముండదు సార్. ఇది రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి మాలాంటి విద్యార్థుల యొక్క జీవితాలు బాగుంటాయి సార్. దీన్ని మీ వద్ద మీరు దయచేసి మా గురించి ఆలోచించి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఎలక్షన్ కోడ్ ఉంది. మీరందరూ చదువుకుంటున్నారు. మీ అందరికీ బాగా తెలిసిన విషయాలు. కోడ్ ఉంటుండగా కోడ్ ఉల్లంఘన చేసి మీరు నిరసనలు ఎల్లాపల అసెంబ్లీని చేయకూడదు. మీరు మా పిల్లల లాంటి వాళ్ళు మీకు చెప్తున్నాను. మీకేమో వేరే మిమ్మల్ని డైవర్ట్ చేయాలనో మీకు నష్టపరచాలని చెప్పడం కాదు. ఈరోజు ప్రతి దగ్గర డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గ్యాదర్ అయ్యారంటే ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ మేము మాట్లాడామంటే ఎవిడెన్స్ ఉంటుంది. పేపర్లో వస్తుంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ఎలక్షన్ టైంలో పెట్టిన డెఫినేషన్స్ మన చేతిలో ఉండవు. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. అందరూ మీరు మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు, మీలో కొంతమంది మళ్ళీ ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాల్సిన వాళ్ళు. మీ శ్రేయస్ కోసం చెప్తాను. మా పిల్లలు కూడా మీలో పరీక్షలు వస్తున్నారు. మిమ్మల్ని ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఏదైనా జరుగుతుందని ఆశ ఉండడం తప్పేం లేదు. ఈ యాజిటేషన్స్, ఈ ప్రొటెస్ట్లు, ఈ బయటికి వెళ్ళడం అనేది ప్రజెంట్ సినారియోలో ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఏదైనా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్కి పర్మిషన్ పెడితే పర్మిషన్ తీసుకుని ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. అన్ని డిజిటల్ ఎవిడెన్స్లు వస్తాయి. నేనేమో కప్పుకొచ్చేయండి. రేపు ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేనేమైనా మీ మీద సిబ్బంది ఉన్నప్పుడు కూడా నేనేమి చేయలేను. కాబట్టి మీకు అందరికీ ఒక మాట చెప్దామని చెప్పేసి ఇక్కడ మీరు ఏరియా ఏసీపీ నేను ఒక మాట చెప్దామని చెప్పేసాను. మళ్ళీ ర్యాలీలు, మళ్ళీ బయటికి రావడాలు, మళ్ళీ ట్రాఫిక్ ఆపడాలు ఏమైనా చేస్తే ఇవన్నీ కూడా రికార్డ్ మన ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ మనకి వచ్చేస్తుంది. మాస్ యాక్టివిటీ క్రిమినల్ కేసులు ప్రతి ఎలక్షన్కి ఇది
ప్రతి ఎలక్షన్కి కనెక్ట్ అయ్యి నేను అనుభవంతో చెప్తున్నాను. నేను మీలో ఉన్నప్పుడు చదువుకునేవాడిని, నేను మీలో పరీక్షలు వచ్చిన వాడిని. మీలో మేము కూడా ఎడ్యుకేషన్స్ యూనివర్సిటీలో ఉండేటప్పుడు చేసిన అంతా కానీ బట్ ప్రజెంట్ సినారియో ఈ ఎలక్షన్ కోడ్ అదర్వైజ్ మేము కూడా నిన్న మన వాళ్ళు అడిగారు లోకేష్ అప్పుడు వాడు ఇక్కడ జంక్షన్ వరకు ర్యాలీ వెళ్తా ఉన్నాయి. అదర్వైజ్ మేము కూడా ఎలా చేసి ఉండేవాడు. మేము రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టమని కూడా చెప్పాము. అదేదైనా ఉంటే నేను మా చేతులు కూడా ప్రజెంట్ ఏమన్నా రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. మీరు పర్మిషన్ పెడితే వాళ్ళు మాకు అడిగితే మేము పర్మిషన్కి నోటిఫికేషన్స్ ఇవ్వగలం. బట్ అనాథరైజ్గా ఏం చేసినా ప్రతిదానికి మీకు తెలిసి పేపర్లో చూస్తున్నారు కదా, పర్మిషన్ లేకుండా మొన్న మీటింగ్ వెళ్తే ఏమైంది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనం పాస్ చేయలేము. డిజిటల్ ఎవిడెన్స్ ప్రతి వాళ్ళు ఫోటో తీస్తారు, పేపర్ వాళ్ళు తీస్తున్నారు, నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా తీస్తారు. మాకు బాడీ వార్న్ కెమెరాస్ ఉన్నాయి, మాకు డ్రోన్స్ ఉన్నాయి, అన్ని కూడా శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. మనం అవాయిడ్ చేయలేము ఏదైనా కూడా. ఇప్పుడు అందరం కూడా ఫిక్సప్ అయిపోతాం. నేను కూడా చూడట్టు ఉండలేను. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది, 3 రోజులు తెలియదు. దయచేసి మీరు అంతా బాగా చదువుకునే వాళ్ళు, మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, అలాగే నేను కూడా మీరు ఏదో చేస్తారని నేను భయపడలేదు, రెండు లేదు. ఎందుకంటే అల్టిమేట్గా స్టేట్ ఈజ్ వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారు, రాజ్యం కల్పంతం చేసిపోతుంది. కానీ మీరు కొంచెం అది ఆలోచించుకోండి. పిల్లలు మీరు అంత మంచి భవిష్యత్తు మీ వెల్ఫేర్ చూస్తాను. మీకు తండ్రిగా చెప్తున్నాను. మా అబ్బాయి కూడా రేపు గ్రూప్ 2 రాస్తున్నాడు. హైదరాబాద్ ఆయనకి ఉన్న ప్రతి వాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటాను. ఇక్కడ నేను మీకు మాట్లాడింది చప్పట్లు కొట్టడానికో ఎప్రిషియేషన్కో కాదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరు కూడా ఏది కూడా వైలేట్ చేయలేదు. ఇది ఏం చేసినా నాకు వైలేషన్ వచ్చినా నాకు ఇబ్బంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బంది. ఎరాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ బాగా తెలుసుకుంటుంది. దయచేసి మళ్ళీ చప్పట్లు కేకలు మాట్లాడవద్దు. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీరు భవిష్యత్తు ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ రూపాయి కష్టపడి ఇక్కడ పంపించారు. ఈ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను కూడా అలాగే వచ్చాను. చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చి చదువుకుని ఆంధ్రరాష్ట్రంలో చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకుని ప్రతి పరీక్షకి పోటీ పరీక్షకి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళని నేను డైరెక్ట్గా 91 ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. దీనిలో కాంపిటీషన్లో చేసి అన్ని పరీక్షలు రాసి వచ్చాం. బట్ ప్రజెంట్ సినారియోలో ఒక కేసు ఉంటే మనం పాస్పోర్ట్ రాదు, ఉద్యోగానికి పనికిరాము. నిన్న లోకేష్ చెప్పాను, అతను కూడా తెలుసు. రాష్ట్రానికి బాలకృష్ణ అని ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను. ఆయన కూడా తెలియకుండా ఒక కేసులో వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ నేనే అతనికి తెలియదని చెప్పేసి మళ్ళీ రైటింగ్ కేసు పెట్టినట్టు అతనికి తెలియదని రాయటం వచ్చింది. క్రిమినల్ కేసులు చాలా ప్రమాదం. నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు అనుభవం ఉందని చెప్తున్నాను. మీరు చాలా మందికి ఏమి కాదులే అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ ప్రజెంట్ సినారియోలో డిజిటల్ ఎవిడెన్స్ లో కవర్ అవుతున్నాం. మా డ్రోన్స్ ఉన్నాయి. మా డ్రోన్ కూడా మీకు రోజు పిక్చర్స్ తీస్తున్నారు, మీకు తెలుసు లేదు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే రేపు పొద్దుట 10 రోజులు పోయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అది దాన్ని దిగనట్టు డిలీట్ ఇట్ ఎవిడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకున్నాను. మా అబ్బాయి కూడా రేపు గ్రూప్ 2 రాస్తున్నాడు. హైదరాబాద్లో ఆయనకి ఉన్న ప్రతి వాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటాను. ఇక్కడ నేను మీకు మాట్లాడింది చప్పట్లు కొట్టడానికో ఎప్రిషియేషన్కో కాదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరు కూడా ఏది కూడా వైలేట్ చేయలేము. ఇది ఏమి చేసినా నాకు వైలేషన్ వచ్చినా నాకు ఇబ్బంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బంది. ఎరాలంటే కన్సల్టర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ బాగా తెలుసుకుంటాను. దయచేసి ఎవరు మళ్ళీ చప్పట్లు కేకలు మాట్లాడవద్దు. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీరు భవిష్యత్తు ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ రూపాయి కష్టపడి ఇక్కడ పంపించారు. ఈ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను కూడా అలాగే వచ్చాను. చాలా మా తల్లిదండ్రులు కష్టపడితే ఇక్కడికి వచ్చి చదువుకొని ఆంధ్రరాష్ట్రంలో చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకుని ప్రతి పరీక్షకి పోటీ పరీక్షకి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళని నేను డైరెక్ట్గా 91 ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఇలా కాంపిటీషన్లో చేసి అన్ని పరీక్షలు రాసి వచ్చాను. బట్ ప్రజెంట్ సినారియోలో ఒక కేసు ఉంటే మనం పాస్పోర్ట్ రాదు, ఉద్యోగానికి పనికిరాము. నిన్న లోకేష్ చెప్పాను, అతను కూడా తెలుసు. రాష్ట్రానికి బాలకృష్ణ అని ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు. ఆయన కూడా తెలియకుండా కేసులో వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ నేనే అతనికి తెలియదని చెప్పేసి మళ్ళీ రైటింగ్ కేసు పెట్టినట్టు అతనికి తెలియదని రాయటం వచ్చింది. క్రిమినల్ కేసులో చాలా ప్రమాదం. నేను అందులో ఉన్నాను కాబట్టి